అయితే గిరీష్ ఇప్పుడు ఈ సుఖోయి 57 మనకు అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరం. బికాస్ చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్ మీద మాట్లాడుతుంది. దాని క్వాలిటీ ఏముందన్నది పక్కకు పెడదాం. స్టెల్త్ ఫైటర్ జెట్ పోతున్నప్పుడు దానికి క్యాపబిలిటీగా మనం ఉండాలన్నా వద్దా? వాని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు 1000 ఫ్లైట్స్ ఉన్నాయి, 1000 ఉన్నాయి, వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన దగ్గర కూడా కన్సిడరబుల్ నంబర్స్ ఉండాలన్నా వద్దా? అందరి దగ్గర ఉన్నది మన దగ్గర కాదు కదా, మన దగ్గర కంప్లీట్గా ఉండాలి కదా. మన మొగోడు మునగాడన్న మాట గుర్తుపెట్టుకోండి. నా సైనికులకు బయటి దేశాలలో దొరికేది నేనెందుకు ఇస్తా? ఎక్కడ దొరకంది వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రచండ ఏమంటారు పరాక్రమం యుద్ధ నీతిలో కనపడుతుంది కదా అని అన్నాడు. అక్కడికేనే మొదలైంది నీ ప్రచండ్ హెలికాప్టర్ కూడా ఆడనే లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్ అని అంటాం తేజస్, ఆడికేనే మొదలైంది సింగిల్ జెట్ ఇంజన్ 4.5 జనరేషన్ కిందకి వస్తుంది. అది కూడా మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఆత్మనిర్భర్ ఇలా సుఖోయి మన ఇండియాలో తయారైంది అనుకో, సోర్స్ కోడ్ మనకే ఉంటుంది. ఎవ్రీ రూపీ కౌంట్స్. నువ్వు 35 కోట్ల మిజైల్ పెట్టి కొట్టడం ఎందుకు? నీ దగ్గర ఆ సామర్థ్యత ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అనుభవం, అనుభూతి అండ్ ఇగో ఈ అనుబంధం ఊకనే రాదు. ఆ మనిషితో అనుబంధం ఊకనే రాదు. చచ్చిపోవాలనిపిస్తుంది కొంతమందికి. ఈ మనిషి కోసం జాన్ హాజిర్, ఈ భూమి కోసం జాన్ హాజిర్ ఆర్ జాన్ లేంగేవి అప్పుడు అనిపిస్తుంది.